पूर्वजः षोडशिकानामानि विद्यार्मेवाहे च प्रवेशेन क्रमे यथा संग्रामे सर्वविघ्नोपशान्तये अभिष्टासिद्ध्यर्थं पूजितो स्त्रीरपि सर्वविघ्नं च श्री तस्मै श्रीमन्महा गणपतिदेवताय नमो नमः। या पन्नेर्याभास्वाजाशस्नेहि बृहस्पति प्रसोदास्तानो मञ्जन्त्वगुन्वसः फलबुधकस्नानं समर्पयामि। मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वदा जयमङ्गलम्। नमस्कार చేసుకోండి। దివ్య మంగళ నీరాజనం దర్శయామి। నీరాజనం నమో వయం వై శివనాయ విద్మహే వినాదొబ్బుతాడు దాంట్లోకి మీ బాగా నమ్ముకుంటే ఇప్పుడు ఒకటే ఓపెన్ అయిందా అన్ని ఓపెన్ అయినాయా ఒకటేనా ఇప్పుడు మనం ఇస్తాండి ఇప్పుడు వాటర్ ఎంతవరకు పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తాము సార్ 500 క్యూసెక్స్ పెట్టి ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు కెపాసిటీ మొత్తం 0.97 టీఎంసీ ఉంది వచ్చేసింది ఓకే ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సార్ వర్షాలు పడితే మనకి త్వరగా వచ్చేస్తుంది సార్ ఫ్లడ్ ఇప్పుడు 1.2 కదా మొత్తం 1.5 సార్ 1.95 పెట్టుకోగలం సార్ ఇంకలకు R&R ఇష్యూ ఉంది R&R ఇష్యూ కాబట్టి దానికంటే ఎక్కువైతే పెట్టము రేపు మనకి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళు పోవాలనే ఈ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూనే పోవాలి ఓకే ఓకే అంతకంటే జీరోలో పోవు అసలు మనకు సో ఇప్పుడు ఉల్లికల్ ఇదే ఎంతవరకు 1 టీఎంసీనే దానికంటే ఎక్కువ పెట్టలేము ఇక్కడ వరకు అయితే మనకి ఇబ్బంది ఉండదు కదా వాళ్ళకి 1.9 వరకు అయితే ఇబ్బంది ఉండదు 1 వరకు అయితే ఏమి ఇబ్బంది ఉండదు 0.95 వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఫ్లడ్ ఫ్లో రెడీ అయిందంటే మనకి 1.2 వరకు 1.5 వరకు కూడా పోవచ్చు కదా ఉల్లికల్లుకు R&R ఇష్యూ సాల్వ్ అయితేనే మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెట్టుకోగలం ఎందుకు అంటే అది 1.01 దగ్గర వస్తుంది సార్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ బాటమ్ సార్ ఆ లెవెల్ ఉంటేనే మనకి దానికి నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఫ్లడ్ ఫ్లో రెడీ చేసామంటే మనకు 1.5 ఇక్కడికి వచ్చినా కూడా అట్లా డైవర్ట్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు సార్ బట్ R&R ఇష్యూ సాల్వ్ అయితేనే 1.5 మనం స్టోర్ చేసుకోగలం సార్ మా అంటే పర్ డే 10 to 15 క్యూసెక్స్ క్యూసెక్స్ అంటే ఈ వాటర్కి మనకి ఎంత లాస్ అవుతాం మనము అంటే మనం రైట్ కెనాల్కి ఇచ్చుకోవచ్చు సార్ అంతా పోతుందా అంటే ఇప్పుడు వర్షం పడి పారుతుంది సార్ అది లేకపోతే 10 to 15 క్యూసెక్స్ ఇచ్చినా కూడా వాళ్ళ బోర్లలే గెండుతాయి సార్ బోర్లలే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది వాళ్ళు ఎట్లా పోయినారు అడిగి పైకి లేదే మళ్ళా అదొక దాంట్లో ఏమి లేదు సార్ ఎస్టిమేట్ పంపిస్తున్నాం ఏనా ఏం బా ఎట్లున్నారు అందరూ ఎస్ ఆడికి పోదామా కెనాల్ పోదాం దా గిట్టా చెప్పు ఎంతసేపు వచ్చి కనిపించలేదు మళ్ళా ఆయన రాడు గుప్పు గుప్పు కొట్టుకుంటాను ఆయనంతా డిస్టర్బ్ చేయకూడదు మీరు ఆడికి పోతాను నన్ను పెట్టుకొని గుడికి పోతున్నావు ఏం గుడికి పోతున్నావు ఇప్పుడు ఒకటే గేటా మనకి ఇంకా అవసరం లేదు ఐడి అడిగిపోయా మళ్ళా అక్కడ ఉందా మార్కింగ్ ఉందా అక్కడ ఉందా ఎక్కడి దాకా వస్తే ఒక 1 day అన్నా ఉంటుందా ఓపెన్ 2 days పెట్టేస్తాం ఏం వేస్ట్ ఏం లేదు మళ్ళా చెప్పేటోడు చెప్తా అంటే ఇంటా ఉండాలి అంతేనా అంతే సార్ ఇది కొడతా లేదన్నా ఏది కొట్టేది బోనసా అన్నారు కదా అంతా బోనస్ మీరు వాడిని తీసుకొచ్చిన వాడికి ఒకటికే ఖర్చుకాయ అయితే ఇట్లా మాకు లేదా మాకు ఖర్చుకాయ తీసుకురాకూడదు గంపకేసుకొని ఈరా మాకు కూడా ఈవరా నువ్వు నీకేలే
బాగున్నా, బ్రహ్మాండంగా ఉన్నా. అమ్మా ఏం చెప్తున్నావు ఫోన్లో? అంతేనా? నువ్వు తట్టుకో అని చెప్పాడా? తట్టుకో అని చెప్పు. పోదాందా? కాదు, ఊర్ల వారీగా నిలుచుకున్నట్టున్నారు. కానీ ఏండి మనోని లస్కర్ లాగా బెస్ట్ దొరికినాడు. ఇంకో లస్కర్ మనకి రేపు పొద్దున తక్కువ. అది కానీ డబ్బులు కూడా తీసుకోండి, ఫ్రీ. ఎవరు కావాలంటే అక్కడ పిలిపించుకోండి, నంబర్ ఇస్తా. అంతే అంటావా? మీరు కూడా ఫ్రీగానే చేస్తున్నారంట అందరూ? గవర్నమెంట్ లో డబ్బులు దాన్ని నువ్వు ఇట్రా. అదే ముందే హ్యాండిల్ మారిపోదు. అదే అదే మనకి మామూలుగా మన ఎంతమంది లస్కర్లు ఉన్నారు మన నియోజకవర్గంలో? సార్ యాక్చువల్గా మన డ్యామ్కి 10 మెంబర్స్ కావాలి సార్. కానీ మనకున్న పర్మనెంట్ స్టాఫ్ ఒకరు ఉన్నారు సార్. ఇద్దరిని మేము అవుట్సోర్సింగ్ చేసుకున్నారు. ఉన్నది ఇద్దరు, మొత్తం 3 ఉన్నారు సార్. మళ్ళీ సరిపోతున్నారా? పర్మనెంట్ కాదు సార్. అదేలే. కాంట్రాక్ట్ చేస్తాను, అవునవును. డబ్బులు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళు కాంట్రాక్ట్ బ్రహ్మాండ రెడ్డి వేసి ఉండే వెళ్ళిపోయినాడు. న్యాయం చేయాలి సార్ మీరు. నేను మేము స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు సార్. ఏం అలసిపోయినట్లే ఆయన సుబ్బయ్య, అలసిపోయినట్టు రా. ఇంకా రాత్రి ఇంకా ఆయన తిరగాల్సిందేదే. కాదులే ఇంకా వదిలే. ఇట్లా ఇవేం కరెంట్కి పెట్టలేదు, ఇంకా అవసరం లేదన్నా. ఇలా చేశారు. మార్చుకోవచ్చా ఇప్పటికి? అంటే గేటే మార్చాలి, మొత్తం గేటే మార్చాలా? ఉండవి మార్చాలి. ఎందుకు దీనికే వైండింగ్ పెట్టినామంటే మోటార్ కాదా? చేయాలనుకుంటే చేయొచ్చు అంటే పైదాకా ట్రాక్ వేయాలన్నా మోటార్ ఉన్నప్పుడు. మోటార్ ట్రాక్ ఉందంటే ఖచ్చితంగా చేయనివ్వాలి. మనకుండేది ఇది అదే కదా లస్కర్కి జాబ్స్, ఇంకేం లేవు కదా దగ్గర. ఆడో గేట్ ఉంది కదా మళ్ళా. ఆడ గేట్ ఉంది, ఆడ రిజర్వ్ అవుతాయి. మళ్ళీ స్టాక్ పాయింట్ అదే కరెక్టే. ఇప్పుడు ఇది వీళ్ళు ఈ కాలువ మీద పంపించకుండా ఓన్లీ నదే మీద పంపించాలంటేనే నిన్న పోయి ఖర్చు పెట్టి మనం పని చేసినాము. ఇప్పుడు అది సెట్ అయింది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు కదా. మళ్ళా వీళ్ళకి ఇంకా నీళ్ళు ఇంకుతాయి అంటున్నాడు. ఎవరికి? పెద్దిరెడ్డి వాళ్ళు. దీని వల్ల వాళ్ళకేం కాదు. మళ్ళీ ఇప్పుడు చెప్తాడు కెనాల్ కాదు, మన కట్టకే గ్రోటింగ్ పెడతామని అన్నారు కదా. కట్టలేదు. ప్రెజర్ రిలీఫ్ వెల్స్ కడితే సాల్వ్ అవుతుంది అన్నారు సార్. కానీ 2.9 crores అప్పుడు రైతుల దగ్గర నుంచి లోపలే మన డ్యామ్ ఇక్కడే కట్టేసుకుంటాం. లోపలే కట్టేసుకుంటాం. అంతా అయిపోయింది సార్. డిజైన్ కూడా వచ్చింది సార్ అప్పుడు. తర్వాత ప్రాబ్లం వచ్చి జియో మొత్తం ఎంటైర్ విలేజ్ తీసుకోండి అని జియో వచ్చింది సార్. ఆ జియో తర్వాత సర్వే చేయడానికి వెళ్తే మొత్తం హౌసెస్ ఆ మధ్యలో డబుల్ చేసేసారు సార్. మొత్తం ఎంటైర్ విలేజ్ తెలుసు, కొత్తవన్నీ కట్టేసినారు కదా. అందరూ ఇట్లా పోతా అంటే బయలుదేరుతా. For more videos like this, subscribe Big TV channel.